సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు మనం అపోలో హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ మధుమతి గారు, డాక్టర్ మధుమతి గారు. వారితో ఇప్పుడు మాట్లాడద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి. అయితే ఇప్పుడైతే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది యాక్చువల్గా హాట్ న్యూస్ అని చెప్పాలి, చాలా సాడ్ అని కూడా చెప్పాలి. మళ్ళీ కోవిడ్ విజృంభణ అంటున్నారు. ఆల్రెడీ తెలంగాణలో కూడా ప్రవేశించేసింది. సో మీరు ఒక గైనిక్ డాక్టర్గా ప్రెగ్నెన్సీ లేడీస్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి ముందుగా చెప్పండి మేడం. సో ప్రెగ్నెంట్ విమెన్ అని చూస్తే దాంట్లో మెయిన్ మనకి ఎందుకు మాకు భయంగా ఉందంటే ప్రెగ్నెన్సీలో కొంచెం దాన్ని ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేటస్ అంటాము. అంటే కొంచెం వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, అంటే ఈజీగా ఇన్ఫెక్షన్ రావచ్చు. సో మేము ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే అన్నెసరీగా ఇట్లా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళొద్దు. వీలయ్యేదాకా మాస్క్ వేసుకుంటేనే మంచిది. బయట ఇంటి నుంచి బయట వచ్చినప్పుడు మాస్క్ వేసుకుని రమ్మని చెప్తాము. చెకప్స్కి వస్తారు వాళ్ళు, అప్పుడు కూడా మేము కూడా మాస్క్ వేసుకుంటాము, వాళ్ళని కూడా మాస్క్ వేసుకోమని చెప్తాము. అండ్ అన్నెసెసరీ ట్రావెల్, అన్నెసెసరీ గోయింగ్ టు క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ చేస్తేనే మంచిది, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి ఈజీగా ఇన్ఫెక్ట్ అయిపోవచ్చు. ఇన్ఫెక్షన్ వస్తే ఆఫ్ కోర్స్ వీ నో ఇప్పుడు ప్రెసెంట్లీ ఉండే స్ట్రెయిన్ అంత సివియర్ డిజీజ్ రావట్లేదు, బట్ స్టిల్ ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ 2 lives కదా. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో అందుకే వాళ్ళకి మేము చాలా అడ్వైజ్ ఇస్తాము దట్ ప్లీజ్ డూ నాట్ అన్నెసరీగా బయట రావద్దు. ఇప్పుడు అంటే మీరు చెప్తున్నారు కదా ప్రెగ్నెన్సీ లేడీస్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందని. జనరల్గా వాళ్ళు ఫుడ్ కూడా చాలా హెల్దీవే తీసుకుంటూ ఉంటారు. డైట్ నార్మల్గా మల్టీవిటమిన్స్ అని ట్యాబ్లెట్స్ కూడా వాడతారు కదా, అయినా సరే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అంటే అది బికాస్ అది ప్రెగ్నెన్సీ స్టేటస్లో అట్లానే ఉంటుంది. దానికి వాళ్ళు తీసుకునే డయట్ కానీ మెడిసిన్స్ అవి తీసుకోవాలి, ఎందుకంటే హెల్దీ డయట్ అవసరం పడుతుంది వాళ్ళకి. మినరల్స్, వైటమిన్స్ అవన్నీ సరిగా ఉంటేనే దెన్ బేబీ గ్రోత్ కూడా సరిగా ఉంటుంది. అది కాకుండా బికాజ్ మనం ఇండియన్ వే ఆఫ్ కుకింగ్ కొంచెం ఎక్స్ట్రా మనం చాలా కుక్డ్ ప్లస్ కుక్డ్ వెజిటేబుల్స్ అంతా. ఇప్పుడు బయట మెడిటరేనియన్ డయట్ చూస్తే దే ఈట్ మోర్ రా వెజిటేబుల్స్, రా ఫ్రూట్స్ అన్నమాట. మనది అంతా కుక్డ్ ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం న్యూట్రియన్స్ తక్కువ అయిపోతుంది. అందుకే మేము మల్టీవైటమిన్స్, ఐరన్ సప్లిమెంట్, కాల్షియం సప్లిమెంట్స్ అవన్నీ డెఫినెట్గా తప్పకుండా తీసుకోవాలని చెప్తాం. అవన్నీ తీసుకుంటే కూడా బట్ బికాస్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ స్టేటస్ వాళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా ఏమైనా ఇన్ఫెక్షన్స్, ఈవెన్ కోవిడ్ అయితే ఇప్పుడు అది కాకుండా ఫ్లూ సీజన్ నడుస్తున్నప్పుడు కూడా వీఆర్ ఎంకరేజింగ్ దెమ్. మేము తప్పకుండా 20 weeks ఆ టైంలో అరౌండ్ ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తున్నాము, బికాస్ వాళ్ళకి ఫ్లూ రాకూడదని. సో అట్లా ఈవెన్ ఫస్ట్ వేవ్ మనకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో వి గేవ్ ఆల్ ఆఫ్ దెమ్. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాం. సో వాట్ ఎవర్ వ్యాక్సినేషన్ ప్రొటెక్షన్ ఏమేమి చేయాలో అవన్నీ చేయాల్సిందే. అది కాకుండా దే హ్యావ్ టు బి అ లిటిల్ ఎక్స్ట్రా కేర్ఫుల్. అంటే ప్రెగ్నెన్సీలో కూడా మనం ఈ వ్యాక్సిన్స్ తీసుకోవచ్చా మేడం? ఫ్లూ వ్యాక్సిన్ అని కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి విచ్ వి అవాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. అవి కాకుండా మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్, అట్లీస్ట్ ఫ్లూ వ్యాక్సిన్ వెన్ కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఉన్నప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వెన్ ఇట్ కేమ్ టు అస్ మ్యాండేటరీగా మేము ప్రెగ్నెంట్ విమెన్ కి ఇచ్చాము. ఇప్పుడైతే ప్రతి ఇయర్ మాకు ఫ్లూ వ్యాక్సిన్ కొత్త స్ట్రెయిన్ వస్తుంది కదా, వీ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యాక్సిన్. సో ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఆర్ గివెన్ ద ఫ్లూ వ్యాక్సిన్. తప్పకుండా ఇస్తాం. ఆ టెటనస్ వ్యాక్సిన్, టీడాప్ అంతా ఇస్తున్నప్పుడు ఇది కూడా ఇస్తున్నాము. మేడం ప్రెగ్నెన్సీ ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి మేడం? సో వెరీ గుడ్ క్వశ్చన్. ఏమవుతుందంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్మోస్ట్ ఆ కాలం పోయింది వేర్ ద ఉమెన్ ఇస్ బేర్లీ 20-22 ఏజ్ లో ప్రెగ్నెంట్ అయ్యేది. బికాస్ ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్, కెరియర్ ఓరియంటెడ్ అండ్ వాట్ ఎవర్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మారింది. బై ద టైమ్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ ఓన్లీ ఇట్ మే బి 30. బై ద టైమ్ వాళ్ళకి పిల్లలు కావాలి అని వాళ్ళకి ఆ ఆలోచన వచ్చినప్పటికే 35 అయిపోతుంది. సో 35 years old వర్సెస్
ఆ కాలంది 20 years old. సో 35 years లో బై దెన్ తనకి షీ మే బీ హ్యావింగ్ థైరాయిడ్ ఇష్యూస్, డయాబెటీస్ ఉండొచ్చు, కొంతమందికి హైపర్ టెన్షన్, హైపర్ లిపిడీమియా, అట్లా చాలా మెడికల్ డిసార్డర్స్ ఉండొచ్చు. అవి కాకుండా కొంతమంది ఉంటారు వాళ్ళకి ముందు నుంచే ఏమైనా చిన్నప్పటి నుంచే అట్లా ఫిట్స్ కానీ ఎపిలెప్సీ అట్లా చాలా అట్లా ఉండొచ్చు. సో దానికి వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతూ వస్తుంటారు. దీంట్లో అన్ని మెడిసిన్స్ విల్ నాట్ బీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ, అది ఒక మాట. సో విచ్ మీన్స్ ఆల్రెడీ వాళ్ళు ఏమైనా వాడుతున్నారంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు ఐదర్ గో బ్యాక్ టు దేర్ డాక్టర్ ఆర్ కమ్ టు గైనకాలజిస్ట్. ఇది నేను వాడుతున్నాను, ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను, ఇది నేను ఏమైనా మార్చాలా? బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనుకోండి, కొంత సమ్ మెడిసిన్స్ వీ డూ నాట్ గివ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే ఒక 3 months ముందే చాలా మంచిగా డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి. అన్కంట్రోల్ డయాబెటీస్ టైంలో వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ బేబీస్కి ప్రాబ్లం రావచ్చు. అది కాకుండా దెన్ వీ ఆల్సో మేక్ ష్యూర్ ఏ టాబ్లెట్స్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఉందో అది ఒక 3-4 months ముందు నుంచే మేము చేంజ్ చేసేస్తే యాజ్ దే ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్ దే ఆర్ ఇన్ అంటే కరెక్ట్ సేఫ్ మెడికేషన్ తీసుకుంటూ ప్రెగ్నెంట్ అవుతారు. అది ఒక మాట. దట్ ఈస్ ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లం. అది కాకుండా ఇట్ ఈస్ ఆల్వేస్ మేము ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటాము. సో వీ ఎంకరేజ్ కపుల్స్ ప్లీజ్ కమ్ టాక్ టు అస్ బిఫోర్ యూ బికమ్ ప్రెగ్నెంట్. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఏమైనా వైటమిన్ సప్లిమెంట్స్ అవన్నీ ఇవ్వచ్చు. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి ఫాలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఒక 2-3 months బిఫోర్ దే ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్ వాళ్ళు తీసుకుంటే బేబీస్ కి మంచిది. బేబీస్ కి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అట్లా రాకుండా ఉంటది. ప్లస్ వీ డూ సమ్ వెరీ బేస్ లైన్ టెస్ట్ ఫర్ ద హస్బెండ్ అండ్ వైఫ్. దెన్ వీ ఆల్సో కౌన్సిల్ దెమ్ బై ఛాన్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ టు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ వేరే ఏమైనా హ్యాబిట్స్ ఆర్ అవన్నీ వదిలేయండి, జస్ట్ ఒబేసిటీ, being overweight. So then we encourage them, start exercising, start taking healthy diet, oka BMI oka healthy BMI range ki rani, then you start planning a pregnancy. So deento em aitadi oka healthy lifestyle tho when they become pregnant, one, it is easy to become pregnant. వాళ్ళకి మళ్ళీ ఇన్ని ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండవు. 2, ప్రెగ్నెంట్ అయినప్పుడు బేబీ విల్ ఆల్సో బీ హెల్తీ. దెన్ ఆ బేస్ లైన్ టెస్ట్లు మేము చేస్తున్నప్పుడు దాంట్లో థైరాయిడ్ ఏమైనా ఉందా, షుగర్ ఏమైనా ఉందా, వాళ్ళ క్రియాటినిన్ ఎట్లా ఉంది, బీపీ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుంటాం. సో బై ఛాన్స్ వాళ్ళకి తెలియకుండా ఏమైనా ఆల్రెడీ ఉంటే వీఆర్ ఏబుల్ టు క్విక్లీ పిక్ ఇట్ అప్ అండ్ స్టార్ట్ ట్రీటింగ్ దెమ్. లేకపోతే ఏమవుతుంది, సమ్ టైమ్స్ సమ్ విమెన్ వాళ్ళు రాకుంటే they become pregnant, then they come to us. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మేము చేసిన టెస్ట్ లో బయటపడుతుంది వాళ్ళకి హైపోథైరాయిడిజం ఉంది కానీ ఆర్ మైల్డ్ డయాబెటీస్ ఉంది. దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ కరెక్టింగ్ ఎవ్రీథింగ్. అది దట్ ఈస్ నాట్ సో హెల్దీ. వాళ్ళు వెన్ దే ఆర్ స్టార్టింగ్ ద ప్రెగ్నెన్సీ అంత ఒక ఆప్టిమమ్ లెవెల్లో ఉంటేనే ద రెస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఆల్సో విల్ గో ఆన్ స్మూత్లీ. మేడం, అంటే ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెన్సీ రావడానికి అంటే నార్మల్గా రాని వాళ్ళందరూ చాలా ట్రీట్మెంట్స్కి ప్రిఫర్ చేస్తున్నారు. సో అలాంటి ట్రీట్మెంట్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? సో చూడండి, దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఒకటి ఏంటంటే చాలా సొసైటల్ ప్రెషర్ ఉంటుంది. పెళ్లి అవగానే విదిన్ 1 year దే షుడ్ హ్యావ్ అ బేబీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ వెరీ ఇంప్రాక్టికల్ అనమాట. అండ్ నవ్ డేస్ ఎస్పెషలీ వేర్ బోత్ పార్ట్నర్స్ ఆర్ వర్కింగ్, దెన్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ వర్కింగ్ అవర్స్. సో మెనీ టైమ్స్ వీ సీ కపుల్స్, the one person is working in the morning, other person is having night shifts. వాళ్ళకి ఎక్కడి నుంచి టైం ఉంది to get babies done. So anyway, the point is that definitely పెళ్లి అయిన తర్వాత if they are having a healthy sexual relationship, definitely ఒక 1 year అయితే you should let them be, unless let's say for example ఏదో either they are having some medical issues or చాలా late గా they have decided, let's say they got married at 35 plus, they are almost nearing 40 అంటే then there is some anxiety that ఎందుకంటే the biological clock is ticking, so we have to do things early అని. Otherwise nominal age normal age couple ki let them be for 1 year and try on their own. That is the first thing. So హడావిడిలో ఏం చేయాల్సిన అవసరం లేదు. 1 year they have been trying, ఇంకా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదని, then let them come for some very basic tests. And basic test లో also just with counseling and all, వాళ్ళకి fertile period ఎప్పుడు ఉంది అవన్నీ మనం కౌన్సిల్ చేస్తే most of them, many of them will become pregnant. Then there is about a small percentage of them who may have a serious issue. They may either require medical
మెడికేషన్ ఆర్ సమ్ సర్జికల్ ఇంటర్వెన్షన్. అట్లా ఏమైనా అవసరం పడినప్పుడు ఇప్పుడు తప్పదు, వాళ్ళకి చేయాలంటే చేయాల్సిందే. నా కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఆ మెడిసిన్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ చూడండి, ఏ మెడిసిన్ ఈ ప్రపంచంలో లేదు which does not have a side effect. There are people who are also having side effects to something as simple as paracetamol. So there is no such medication. So that is the first thing. And of course the infertility ki ichina medicines are usually something about maybe trying to induce ovulation, eggs ni produce cheyadaniki, or sperms count lo less unte male partner ki istamu. So there will be lot of hormone బేస్డ్ ట్రీట్మెంట్ అవన్నీ నడుస్తుంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, బట్ దెన్ ఒక ఏంటి వెల్ అప్రూవ్డ్ సెంటర్కి వెళ్తే అండ్ అది ఇఫ్ దే ఆర్ గివింగ్ ఇన్ ఆన్ అ సైంటిఫిక్ బేసిస్, ఇట్ ఈస్ ఆల్ ఆబ్వియస్లీ ఎందుకు ఇస్తున్నారు, ఈ ప్రాబ్లం ఉందని ఇస్తున్నారు. సో ఆ ప్రాబ్లం కోసం ఇచ్చినప్పుడు the results వస్తాయి. ఎస్ దెర్ మే బీ సమ్ మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్, బట్ దెన్ అవన్నీ కౌన్సిల్ చేసి కన్సెంట్ తీసుకునే ఇస్తున్నారు. సో ద కపుల్ ఇస్ అండర్స్టాండింగ్, మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది తీసుకుంటే మనకి ఇవి రిజల్ట్స్ వస్తాయి, దీంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో అది యాజ్ లాంగ్ యాజ్ దే, సో వాట్ ఐ am encouraging is if you are going to an infertility center and they are telling you to take some injections, understand what is being given, ఎందుకు ఇస్తున్నారు, ఇది నేను తీసుకుంటే నాకు ఏం లాభం, దాంతో పాటు ఏం సైడ్ ఎఫెక్ట్ రావచ్చు, మీరు అడిగితే మీ డాక్టర్ చెప్తారు. బ్లైండ్ గా we don't have to take. Why should you take? You are paying your money. అక్కడ వెళ్తున్నారు, ఆస్క్ యువర్ క్వశ్చన్స్, మీరు అడిగితే మీ డాక్టర్ అన్ని మీకు చెప్తారు. దెన్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు నేను తీసుకోవాలా వద్దా అని. మేడం, అంటే ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు అనేది ఏంటంటే లేట్ మ్యారేజెస్ తర్వాత పిల్లలు పుట్టడం కష్టము అంటూ ఉంటారు. అది కరెక్టేనా? లేట్ మ్యారేజ్ వల్ల కానీ లేదా లేట్ గా ప్లాన్ చేసుకోవడం వల్ల కానీ పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఏమైనా తక్కువ అవుతాయి? కొంచెం టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే మనం చెప్తాం కదా, ద బయాలజికల్ క్లాక్ ఇస్ టికింగ్, త్వరగా పెళ్లి చేసుకో, త్వరగా ఐ నో గెట్ ప్రెగ్నెంట్ అని. సి వేర్ విమెన్ ఆర్ కన్సర్న్డ్, girl children, they are born with a one set of eggs. అంతే, ఇంకా లైఫ్ లో ఇంకా ఏం పెరుగు, ఒక బ్యాంక్ రిజర్వ్ తోనే వస్తాం అంతే. అండ్ అది ఫ్రమ్ ద టైమ్ గర్ల్ బికమ్స్ అంటే మెనార్కీ వచ్చి వన్స్ షీ స్టార్ట్స్ హర్ పీరియడ్స్ అండ్ ఆల్ దట్, యాజ్ ఎవ్రీ మంత్ షీ కీప్స్ గెటింగ్ హర్ పీరియడ్, ఓవ్యులేషన్ అవుతుంది, ఆ ఎగ్స్ తగ్గుతూ వస్తాయి. ఇంకా అది ఏం గ్రో అవ్వడానికి ఆ పెరగడానికి ఏం లేవు. బై ఛాన్స్ ఇఫ్ యూ గో టు స్టార్ట్ గెటింగ్ ట్రీట్మెంట్, ఆ సేమ్ ఆ లెవెల్ నుంచే తీసేది ఎగ్స్, ఇంకా కొత్తగా ఎక్కడి నుంచి ఎగ్స్ రావట్లేదు. సో దట్ ఈస్ వాట్ దే మీన్, అంటే ఇండైరెక్ట్లీ దట్స్ వాట్ దే మీన్. బికాస్ మనం ఇఫ్ ద ఉమెన్ ఇస్ గెటింగ్ ఓల్డర్, ఆ ఎగ్స్ ఇంకా తక్కువ అవుతూనే వస్తాయి, రైట్? సో 25 years లో ఉండే నంబర్ ఆఫ్ ఎగ్స్ కి 35 years లో ఉండే ఎగ్స్ చాలా తక్కువ. సో దెన్ ఆఫ్టర్ దట్ బై దెన్ ఆల్సో ఊసైట్ క్వాలిటీ అంటాము, ఆ ఎగ్ ది ఏజ్ కూడా అయిపోతూ వస్తుంది. సో oocyte quality తగ్గుతుంటే దెన్ ప్రెగ్నెన్సీ ఆర్ ఎంబ్రియో క్వాలిటీ తగ్గుతుంది. ఆర్ దోస్ ఆర్ ద విమెన్, వాళ్ళకి ఏమైనా మిస్క్యారేజ్ ఇష్యూస్ రావచ్చు. సో indirectly it is correct. Okay. But having said that, it is not that definite గా 35 తర్వాత అయితే ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ 100% థింగ్. ఓకే, ఎస్, దాంట్లో కొంచెం దెర్ ఇస్ సమ్ ట్రూత్, నాట్ ఆల్ ట్రూత్. బట్ ఎస్, కేర్ అయితే తీసుకోవాలి. మేడం, కొంతమందికి అయితే ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చినప్పుడు 7th month లో 8th month లో కూడా షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటూ ఉంటాయి, ఎందుకంటారు అది? సో ఒకటేంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, దెన్ బ్యాక్ హిస్టరీలో పోయి చూస్తే దే విల్ టెల్ యూ దట్ నాకు వెన్ ఐ వాజ్ అ యంగ్ పర్సన్ ఐ వాజ్ గెటింగ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఆర్ ఇప్పుడు అందరు అవేర్నెస్ ఉన్నారు కాబట్టి దే విల్ సే నాకు పీసీఓ ఉండింది. సో ఇవన్నీ ఇట్స్ ఆల్ జెనెటికలీ లింక్డ్ అనమాట. అండ్ దే ఆర్ ద వన్స్ హూ విల్ గెట్ డయాబెటీస్. ఇంకొకటి మనమేమో ఇండియా ఈజ్ ఆల్సో ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో మనకు genetically as a race, as an ethnicity, we are prone for diabetes as Indians. So మనకు డయాబెటీస్ రిస్క్ ఎక్కువ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువ ఉంటుంది, మన లైఫ్ స్టైల్ ఎస్పెషల్లీ ఇప్పుడు అర్బన్ సెటప్ లో మన లైఫ్ స్టైల్ ఇట్లా చాలా సెడెంటరీగా అయిపోయింది.
And so what you are talking about is called gestational diabetes. అంటే ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అయిన డయాబెటీస్, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ డిటెక్ట్ అయిందంటే దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. ఇట్ క్యాన్ బి డిటెక్టెడ్ మేబీ ఇన్ ద ఫస్ట్ థర్డ్ మంత్, బట్ యూజువలీ మెనీ టైమ్స్ 5th or 6th month తర్వాత వస్తుంది మీరు చెప్పినట్టు. మోస్ట్లీ అందరికీ ఏం మెడిసిన్స్ అవసరం పడవు. చాలా మందికి వెన్ యూ పిక్ ఇట్ అప్, సో దానికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి, మేము పీరియాడికల్ గా అది చేస్తూ వస్తాం. సో వెన్ వి పిక్ ఇట్ అప్ ఫస్ట్ మేమేమో వాళ్ళని డయట్ రెగ్యులేషన్ లో పెడతాము. వి ఎంకరేజ్ దెమ్ టు స్టార్ట్ టు డూ లిటిల్ మోర్ ఎక్సర్సైజ్, డయట్ రెస్ట్రిక్షన్ అవంతా చేస్తూ చాలా మంది ఆ డయట్ రెస్ట్రిక్షన్ తో ఎక్సర్సైజ్ తోనే దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో గ్లైసిమిక్ కంట్రోల్ అంటే షుగర్ కంట్రోల్ బాగా టైట్ గా ఉండాలి, లేకపోతే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రావు. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన షుగర్ తగ్గిపోతుందా తర్వాత? మోస్ట్ ఆఫ్ దెమ్ ఫస్ట్ టైం వాళ్ళకి ప్రెగ్నెన్సీలోనే డిటెక్ట్ అయిందంటే 99% వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ 24 hours కి మేము షుగర్స్ చెక్ చేస్తూ వస్తాము, నార్మల్ అయిపోతుంది. దెన్ అగైన్ వి చెక్ 6 weeks తర్వాత మళ్ళీ మేము గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ చూస్తే చాలా మందికి మోస్ట్లీ వాళ్ళకి ఏం ఉండదు, బట్ వాళ్ళకి ఇది ఒక వార్నింగ్ లాగా. సో వీ టెల్ దెమ్ దిస్ ఇస్ లైక్ అ వార్నింగ్, విచ్ మీన్స్ మీరు బై ద టైం 40-45 years వచ్చినప్పుడు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పటి నుంచే బీ కేర్ఫుల్. సో ఇఫ్ పాసిబుల్ once in 6 months కానీ once in a year కీప్ చెకింగ్ యువర్ షుగర్స్ ఒకటి. దెన్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము దట్ యూ మస్ట్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్ రెగ్యులర్లీ. మీ బాడీ వెయిట్ టు హైట్ టు వెయిట్ రేషియో, బిఎంఐ అవంతా కొంచెం హెల్దీ బిఎంఐ లో పెట్టుకుంటే ఈ 40 years లో వచ్చే షుగర్ మేబీ యూ కెన్ పుష్ ఇట్ టు 50-55. ఎక్సర్సైజెస్ అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్? ఎక్సర్సైజ్ అంటే ద బేసిక్ థింగ్ WHO కూడా చెప్పేది ఇస్ దట్ అట్లీస్ట్ 30 to 45 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 days a week. ఎలా అంటే ఎనీథింగ్ యాజ్ సో ఫర్ వాట్ ఐ యూజువలీ టెల్ ఆల్ మై విమెన్ ఇస్ దట్ మీ స్కెడ్యూల్లో ఎవ్రీబడి సో బిజీ, ఆ హోమ్ మేకర్ ఉంటే కూడా తను ఇంకా బిజీ. సో మీ స్కెడ్యూల్లో ఏది ఫిట్ అవుతుందో అది మీరు చేయండి. సో ఇట్ కెన్ బి మేబీ అ బ్రిస్క్ వాక్ ఇన్ ద పార్క్ ఇన్ ద మార్నింగ్. లేదు మీకు ఒక టైంలో 15-20 minutes దొరుకుతుందంటే 20 minutes మార్నింగ్ చేయండి, 20 minutes ఈవినింగ్ చేయండి. అట్లా మీకు జిమ్ వెళ్ళడానికి యాక్సెస్ ఉంది, మీ ఏంటి అపార్ట్మెంట్ కమ్యూనిటీలో జిమ్ ఉందంటే జిమ్కి వెళ్ళండి. మీకు డాన్సింగ్ నచ్చితే మీకు గో జాయిన్ జూంబా. సో ఇట్ డస్ నాట్ మ్యాటర్, మీకు రన్నింగ్ నచ్చితే గో డూ రన్నింగ్. సో మంత్స్ వరకు చేయొచ్చు మేడం ఈ ప్రెగ్నెంట్ లేడీస్? అదే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటున్నాను. యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ 2-3 things. One is we tell them that brisk walking, gym కూడా చేయొచ్చు, లైట్ వెయిట్స్ చేయొచ్చు ఈవెన్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. ప్లస్ ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మనకు హైదరాబాద్లో అంతా వీఆర్ హ్యావింగ్ బోత్ యోగా టీచర్స్ అండ్ జిమ్ ట్రైనర్స్ who are trained for pregnant women. Okay. So prenatal exercises అంటారు దీన్ని, prenatal yoga అంటారు. ఎందుకంటే యోగాలో కూడా there are some asanas, some things which they are not supposed to do. కొన్ని డెఫినెట్ గా చేయాలి. Plus it will help them to even have a normal delivery because అది pelvic floor exercise అవన్నీ ఉంటాయి. So అది throughout the pregnancy, brisk walking throughout the pregnancy. కొంతమంది ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు runners who have become pregnant through the pregnancy almost till about 7th or 8th month they're able to do some slow jogging. Okay, swimming చాలా మంది చేస్తారు 8th 9th month దాకా. Okay, yoga అయితే throughout, walking throughout. Okay, light weight dumbbell exercise throughout the pregnancy. So అట్లా ఏం ప్రెగ్నెన్సీ ఉంటే ఈ ఎక్సర్సైజ్ చేయకూడదు అది చేయొచ్చు అని లేదు. దీనివల్ల ఏం ఎర్లీగా డెలివరీ అయిపోయే భయం ఏం లేదా? ఎక్కువ అదే చెప్తున్నాను, నో దేర్ ఇస్ నో సచ్ థింగ్. సో బేసిక్ మంత్రం ఏంటంటే లిసన్ టు యువర్ బాడీ. అంటే మీరు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీరు కంఫర్టబుల్ గా లేదు, మీకు ఇక్కడ ఏమైనా కొంచెం డిస్కంఫర్టబుల్, డోంట్ డూ దట్ ఎక్సర్సైజ్, డూ సంథింగ్ ఎల్స్. ఓకే, సో దట్ ఈస్ వాట్ మేము చెప్తుంటాం. లిసన్ టు యువర్ బాడీ,
హ్యావ్ ఏంటి ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ హూస్ ట్రైన్డ్, వాళ్ళకి సర్టిఫికేషన్ ఉంటుంది, ప్రెగ్నెంట్ విమెన్ కి ట్రైన్ చేసే సర్టిఫికేషన్ ఉంటుంది. చాలా మంది ఉన్నారు ఇప్పుడు, అట్లీస్ట్ మన సిటీస్ లో ఉన్నారు. సో అండర్ దేర్ కేర్ ఇఫ్ దే డూ ఇట్లా ప్రాబ్లమ్స్ ఏం పెద్దగా రావు. మేడం, అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత అసలు ఎన్నిసార్లు ఒకసారి చెకప్ కి రావాలి? స్కానింగ్ గురించి కూడా చాలా మంది ఎన్నిసార్లు చేయించుకోకూడదు అంటారు. అసలు స్కానింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఎన్నిసార్లు చేయించుకోవచ్చు? సో స్కానింగ్ చూడండి, చాలా ద ఫస్ట్ స్కాన్, సో బేసిక్గా ఫస్ట్ స్కాన్ మేము చేస్తాము టు కన్ఫర్మ్, బట్ అది కూడా అవాయిడ్ చేసుకొని ఒకటేసారి బిట్వీన్ 11 to 13 వీక్స్ చాలా అవసరం. 11 to 13 + 6 వీక్స్ లో జెనెటిక్ సోనోగ్రామ్ అంటాం దాన్ని. దాంట్లో ఏమైనా చాలా ఎర్లీగానే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బేబీలో తెలిసిపోతుంది. అది ప్లస్ డబుల్ మార్కర్ అని ఒక జెనెటిక్ స్క్రీనింగ్ ఉంటుంది. సో అవి డెఫినెట్ గా చేయాలి. సో ఫస్ట్ స్కాన్ ఈవెన్ కన్ఫర్మేషన్ స్కాన్ లేకుంటే 11 to 13 + 6 వీక్స్ లో ఒకటి చేయాలి. సెకండ్ స్కాన్ డెఫినెట్లీ బిట్వీన్ 18 to 22 వీక్స్, అది అనామలీ స్కాన్ అంటాం. దీస్ 2 scans are very very important. ఇవి కాకుండా థర్డ్ స్కాన్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఫైన్, తనకి ఏమి కాంప్లికేషన్స్ ఏం హై రిస్క్స్ లేవంటే దెన్ మేబీ వన్ లాస్ట్ స్కాన్ కెన్ బి డన్ అట్ అబౌట్ 36 వీక్స్. బేబీది గ్రోత్ ఎలా ఉంది, పొజిషన్ ఎలా ఉంది, లోపల లైకర్ ఎలా ఉంది, అవన్నీ చూసుకోవడానికి కావాలంటే మేబీ వన్ మోర్ కుడ్ హ్యావ్ బీన్ డన్ ఇన్ ద 28th వీక్. సో బేసిక్ స్కాన్స్ వుడ్ బి అట్లీస్ట్ 4. బట్ ఇప్పుడు ఏమైతుంది, అట్లీస్ట్ యూనో మేము సిటీస్లో ఉండే డాక్టర్స్కి అండ్ ద పేషెంట్స్ హు ఆర్ విత్ అస్, మోస్ట్ ఆఫ్ ద విమెన్ విల్ హ్యావ్ సమ్ హై రిస్క్ ఆఫ్ ది అదర్. ఏదో ఒకటి షుగర్ స్టార్ట్ అయిపోతుంది, న్యూట్రిషన్ సరిగా ఉండవు, బీపీ స్టార్ట్. సో అట్లా ఉండే వాళ్ళకి దెన్ దే నీడ్ కొంచెం ఎక్కువ స్కాన్స్. వాళ్ళకి సీరియల్ గ్రోత్ స్కాన్స్ అంటాము. వాళ్ళకి ఎవ్రీ 4 వీక్స్ వీ డూ ఫ్రమ్ 7th month ఆన్వర్డ్స్. సో బిఫోర్ 7th month మేబీ అబౌట్ 2 or 3 స్కాన్స్. మేడం, అంటే చాలా మంది ఉమెన్ లో కాల్షియం తక్కువయ్యి కాలు నొప్పులు వస్తున్నాయి అని, డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ అని ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా, అలాంటి వాళ్ళు ముందుగా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవడానికి ఉందా మేడం? సో ఒకటి ఏంటంటే డయట్ ఆఫ్ కోర్స్, సెకండ్లీ అండ్ మన ఇండియన్ డయట్ లోనే దిస్ ఇనఫ్ కాల్షియం రిచ్ ఫుడ్, అవన్నీ మనం కరెక్ట్ గా ట్రెడిషనల్ ఫుడ్ లోనే మనం చేసుకోవచ్చు. డెఫినెట్ గా కాల్షియం సప్లిమెంట్ అలాంగ్ విత్ D3. సో కాల్షియం మాత్రం కాదు, కాల్షియం విత్ D3 డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడు దాకా చేస్తారు, విచ్ ఇస్ ఇఫ్ లెట్స్ సే షీ ఈస్ గివింగ్ ఫర్ 2 years అంటే అప్పుడు దాకా కాల్షియం విత్ D3 డెఫినెట్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. మిల్క్ అంటే సఫిషియెంట్ గా ఉండాలి మదర్ దగ్గర అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మేడం? సో వన్ థింగ్ ఇస్ ఐ థింక్ ఒక బ్యాలెన్స్ డయట్, ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్, మంచినీళ్ళు అంతా బాగా తాగాలి. మన దగ్గర ట్రెడిషనల్గా నీళ్ళు తాగొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు ఉంటుంది. అది అవన్నీ కాకుండా ఒక మంచి బ్యాలెన్స్ డయట్ విత్ హై ప్రోటీన్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటే మిల్క్ డెఫినెట్గా వస్తుంది. మేడం, చివరిగా మా వ్యూవర్స్కి ప్రికాషన్స్ చెప్పండి మేడం, ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ప్రికాషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇస్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, అది ఏం డిజీజ్ లేదు. సో అండ్ ఇట్ ఈస్ అ వెరీ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్ చేయండి ప్రెగ్నెన్సీని. అండ్ ఇట్లా ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్లీ మనం బికాస్ వీఆర్ గోయింగ్ త్రూ వన్ ఫేజ్ వేర్ అగైన్ కోవిడ్ ఇస్ రైజింగ్, కొంచెం కేర్ మనం తీసుకోవాలి. అది కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్, eat well, drink plenty of water and sleep, have adequate sleep. Mari em bed rest em avasram undavu unless your doctor is prescribing. Otherwise, and go for your checkups regularly. వాళ్ళు చెప్పిన టెస్టులు చేసుకొని ప్లీజ్ టేక్ ఆల్ యువర్ వైటమిన్ సప్లిమెంట్స్ ప్రాపర్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.